వ్యవసాయ అనుబంధ రంగాల్లో పాడి పరిశ్రమ తరువాతి స్థానం ఆక్రమించింది జీవాల పెంపకం. ఒకప్పుడు కులవృత్తిగా ఉన్న వీటి పెంపకం నేడు ప్రత్యేక పరిశ్రమగా రూపుదిద్దుకుంటోంది. పెరుగుతున్న జనాభా వల్ల మాంసానికి డిమాండ్ పెరుగుతూనే ఉంది. మాంసం ధరల్లో ఏటా 10% పెరుగుదల ఉంటోంది. దీంతో మెట్ట ప్రాంత రైతులకు జీవాల పెంపకం ఒక వరంగా మారిందనే చెప్పాలి. తరిగిపోతున్న పచ్చికబయళ్లు, తగ్గిపోతున్న వ్యవసాయ భూముల వల్ల నేటి పరిస్థితుల్లో జీవాలను ఆరుబయట మేపే అవకాశం రోజురోజుకు తగ్గిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాణిజ్య పందాలో పూర్తిగా సాంద్ర పద్ధతిలో వీటిని పెంచడం తప్పనిసరిగా మారింది. మరి కొత్తగా జీవాల పెంపకం చేపట్టేవారు ఎలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలో సూచనలిస్తున్నారు నల్గొండ జిల్లా పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ సిహెచ్ రమేష్. ఫామ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈ గొర్రెలు మేకలలో ఈ పొట్టేలు పిల్లల పెంపకం చేపట్టాలా లేకపోతే బ్రీడింగ్ ఫామ్ చేపట్టాలా అనేది నిర్ణయించుకోవాలి. బ్రీడింగ్ ఫామ్లో అయితేనేమో మామూలుగా ఆడగొర్రెలు దాంట్లో ప్రతి 100కు 4 పొట్టేళ్ల చొప్పున మనం తెచ్చిపెట్టుకోవడం, సంవత్సరానికి 3 ఈతల్లో 3 జనరేషన్లలో వాటికి పిల్లలు రావడం, ఆ విధంగా క్రమక్రమంగా మంద అనేది అభివృద్ధి అవుతుంది. మనకు ఇన్కమ్ రెగ్యులర్గా వచ్చే అవకాశం ఉంటుంది. అదే పొట్టేలు పిల్లల పెంపకం అయితేనేమో మనం 3 మాసాల వయసున్న పిల్లల్ని తీసుకురావడం, వాటిని ఒక 6 మాసాలు అంటే ఎదిగే దశలో వాటిని పెంచి 10 నెలల వయసు రాగానే వాటిని అమ్మివేయడం వల్ల 6 నెలల కాలంలోనే వాళ్ళకు డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ పొట్టేలు పిల్లలను పెంచినప్పుడు సంవత్సరంలో 2 బ్యాచ్లు మనం తీసుకోవచ్చు. అయితే ఒకటి మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని మార్కెట్లో ఎప్పుడు మనకు గొర్రెలు పొట్టేళ్లకు డిమాండ్ ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని పొట్టేళ్ళను పెంచితే మనకు లాభదాయకంగా ఉంటుంది. అదే బ్రీడింగ్ ఫామ్లో మాత్రం డిఫరెంట్ ఏజ్ ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సంవత్సరం మొత్తం ఏ సమయంలోనైనా అమ్ముకునే అవకాశం ఉంటుంది. మార్కెట్ ఒత్తిడి అనేది ఉండదు. తర్వాత పెట్టుబడి ఒక 100 గొర్రెలకైతే 10 లక్షలు, అదే పొట్టేలు పిల్లల ఫామ్ అయితే అంతకంటే ఒక 2-3 లక్షలు తగ్గుతుండొచ్చు. కానీ పెంచే పద్ధతి తర్వాత వాటికి తీసుకునే జాగ్రత్తలన్నీ సేమ్ ఉంటాయి కాబట్టి మార్కెట్ డిమాండ్ను బట్టి వాళ్ళకు చేసే ఓపికను బట్టి బ్రీడింగ్ ఫామ్ పెట్టాలా లేకపోతే పొట్టేలు పిల్లల పెంపకం పెట్టాలా అన్నది నిర్ణయించుకోవాలి. ప్రతి 100 గొర్రెలు పెంచాలనుకునే రైతు ఎట్టి పరిస్థితుల్లో కనీసం 2 ఎకరాల నీళ్ళ సౌకర్యం ఉన్న భూమిలో పశుగ్రాసాలని సాగు చేసుకోవాలి. గొర్రెలకు కావాల్సిన పచ్చి మేత అందియడానికి అది ఉపయోగపడుతుంది. తర్వాత ఎండుగడ్డిని సేకరించుకోవాలి. తర్వాత దానా కూడా తయారు చేసి పెట్టుకోవాలి. తర్వాత పాక నిర్మాణం అనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. పాకను ఎట్టి పరిస్థితిలో పెట్టుబడి ఎక్కువ కాకుండా తక్కువ ఖర్చుతో నిర్మించుకునే ప్రయత్నం చేయాలి. ప్రతి పాకలో ప్రతి గొర్రెకు 10 చదరపు అడుగుల స్థలం లోపల ఉండాలి. బయట దానికంటే 3 రెట్ల స్థలం వదిలిపెట్టి ఫెన్సింగ్ వేయాలి. ఆ విధంగా వేయడం వల్ల బయట గొర్రెలు లోపల కూడా తిరిగేందుకు మేత మేసేందుకు ఆస్కారం ఉంటుంది. షెడ్డు ఎంత బాగుంటే అవి వాతావరణ తీవ్రతల నుండి అవి రక్షించబడతాయి, అవి ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి షెడ్డు నిర్మాణం అనేది చాలా ముఖ్యం. తక్కువ ఖర్చుతో తక్కువ అన్ని సౌకర్యాలతో షెడ్ నిర్మించుకోవడం చాలా అవసరం. ఆ తర్వాత లేబర్ను ప్రతి 100 గొర్రెలకు ఒక జంటను మనం లేబర్ను నియమించుకోవడం అవసరం. గొర్రెలు మేకల పెంపకంలో అనుభవం ఉన్న వ్యక్తుల్ని లేబర్గా నియమించుకుంటే యజమానికి శ్రమ తగ్గుతుంది. వాళ్ళే చాలా వరకు చూసుకుంటారు కాబట్టి లేబర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దాంతోపాటు ఈ పరికరాలు కొన్ని అవసరం ఉంటాయి. ముఖ్యంగా చాఫ్ కటర్ అనేది చాలా ముఖ్యం. దాంతోపాటు వేయింగ్ మిషన్ ఒకటి కావాలి. తర్వాత వాటరర్సు, ఫీడరర్సు ఇవి కావాల్సి ఉంటాయి. ఇవన్నీ పోర్టబుల్ ఉంటే షెడ్లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్చుకునే అవకాశం ఉంటుంది. తక్కువ ఖరీదుతో కూడా వాటిని ప్రొక్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాఫ్ కటర్ ఒకటి, వాటరర్సు, ఫీడరర్సు, స్ప్రింగ్ బ్యాలెన్స్ కానీ వేయింగ్ మిషన్ కానీ అవి సమకూర్చుకోవాలి. అలాగే ఈ ఫామ్ పెట్టే వాళ్ళు దగ్గరలో వెటనరీ సర్వీసెస్ ఉన్నాయా, తర్వాత అందుబాటులో మందుల షాపులు ఉన్నాయా, మార్కెటింగ్ ఫెసిలిటీ ఉందా అనేది చూసుకోవాలి. తర్వాత ఎక్కడైతే మేక మాంసానికి డిమాండ్ ఉందో ఆ ప్రాంతంలో మేక ఫారాలు పెట్టుకోవాలి. గొర్రెల మాంసానికి డిమాండ్ ఉంటే గొర్రెల ఫారాలను పెట్టుకోవడం చాలా మంచిది. దానా కోసం ధాన్యాలు, తర్వాత చెక్క, తౌడు ఇటువంటి వాటితో మిశ్రమ దానా తయారు చేసుకొని చిన్నపిల్లలకైతేనో క్రీప్ ఫీడ్, పెద్దవాటికి అయితేనో అడల్ట్ ఫీడ్ ఇచ్చుకుంటూ పోవాలి. మేత సౌకర్యం, తర్వాత షెడ్ సౌకర్యం ఇవన్నీ చూసుకున్న తర్వాత సెక్యూరిటీ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఫామ్స్ అన్నీ ఊరి చివరిలో ఉంటాయి కాబట్టి సెక్యూరిటీ పరంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి దాని విషయంలో కూడా శ్రద్ధ తీసుకోవాలి. తర్వాత ఈ గొర్రెలు మేకలు పెంచే వాళ్ళు ఎటువంటి బ్రీడ్ పెంచాలనే అంశం గురించి చాలామంది ఆలోచిస్తుంటారు. అయితే గొర్రెల విషయానికి వస్తే మన దగ్గర ఉన్నటువంటి నెల్లూరు జాతి గొర్రెలు పెంచడం బెటరు. దాంట్లో నెల్లూరు జోడిపి, నెల్లూరి పల్ల, నెల్లూరి బ్రౌన్ ఉన్నాయి.
ఈ మూడిట్లలో ఏ రకాలైనా కానీ మన 2 రాష్ట్రాల్లో పెంచుకోవడానికి అనువుగా ఉంటాయి. అటువంటి గొర్రెలను పెంచుకోవాలి. వాటికి పొట్టేళ్లను ఈ జాతికి చెందిన పొట్టేళ్లనే మంచి శ్రేష్టమైన వాటిని తీసుకొని పెంచడం మంచిది. ఇక మేకల విషయానికి వస్తే మేకలలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ బ్రీడ్ లేకపోయినప్పటికీ వేరే రాష్ట్రాల్లో ఉన్న బ్రీడ్స్ను పెంచుకోవచ్చు. కానీ మనకు అనుభవం లేదు కాబట్టి ప్రస్తుతం మనకు స్థానికంగా దొరికే దేశవాళీ మేకలను పెంచుకుంటూ వాటికి పోతుల్ని మాత్రం జమునాపురి కానీ, తర్వాత మన బార్బరీ కానీ, తర్వాత సిరోహి కానీ ఇటువంటి పోతుల్ని కనుక తెస్తే పుట్టే పిల్లలు బలంగా ఉంటాయి. తర్వాత సంతతి కూడా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ నాటు మేకలకు కూడా బలమైన పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. వాటిని 1 నుంచి 2 సంవత్సరాలు అంటే ఒక జత పళ్ళు కానీ 2 జతల పళ్ళు ఉన్న వాటిని కొనుక్కోవాలి. తర్వాత ఆరోగ్యమైన వాటిని కొనుక్కోవాలి. ఇవన్నీ వీటి ద్వారానే భవిష్యత్తులో మన ఫామ్ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ ఫౌండేషన్ స్టాకు కొనే విషయంలో అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళాలి. అవసరమైతే పశు వైద్యుని తీసుకెళ్ళి ఆరోగ్యమైన గొర్రెలను కొనుగోలు చేయాలి. తర్వాత కొనుగోలు చేసిన గొర్రెలను జాగ్రత్తగా రవాణా చేసి తీసుకొచ్చిన తర్వాత వాటికి బి కాంప్లెక్స్ సిరప్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, కాల్షియం టానిక్ కానీ ఇవన్నీ చేస్తూ 2 మాసాల వయసు రాగానే వాటికి నట్టల మందులు తాగిస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించాలి. ఎవరైతే ఒక గొర్రెల ఫామ్ స్టార్ట్ చేస్తామని అనుకున్నారో అటువంటప్పుడు ముందుగా వాళ్ళు పశుగ్రాసాలని సాగు చేసుకోవడం తప్పనిసరి. ఎందుకంటే పశుగ్రాస దిగుబడి రావడానికి కనీసం 2 మాసాలు పడుతుంది. కాబట్టి ముందు పశుగ్రాసాన్ని సాగు చేసుకోవాలి. ఆ మధ్యకాలంలో షెడ్ నిర్మాణం చేసుకోవాలి. 2 మాసాలు పచ్చిగడ్డి పెరిగిన తర్వాత మేత రెడీగా ఉన్న తర్వాత ఒక 2-3 నెలల తర్వాత అప్పుడు గొర్రెలను కానీ మేకలను తీసుకొచ్చుకోవాలి. ఈ దశలను కనుక అనుసరిస్తే తప్పనిసరిగా గొర్రెల మేకల పెంపకం ప్రారంభించుకునే వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. వాళ్ళు కూడా ఒక పద్ధతి ప్రకారం నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.